అయింది కనుక సమయం విలువైనది. మరి ఉదయం నుంచి అనేకమైన కార్యక్రమాలు ఉండడం ద్వారా గత సంవత్సరం నేను రావాలి, అయితే రాలేకపోయాను. కనీసం ఈ సంవత్సరం అయినా ఏదో రీతిగా రావాలని చాలా ప్రయత్నం చేసి కొంత ఆలస్యమైంది కనుక దేవుని కృపను బట్టి మరి చక్కటి వాతావరణంలో మీకు మంచి గ్రౌండ్ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సువార్త ఉజ్జీవ కూడికలు మీరు నిర్వహించుకొనుచున్నారు. మరి స్థానిక సంఘము, అదే రీతిగా డెలిగేట్ గారు సత్యానందం గారు, అదే రీతిగా సంఘ గురుమండల అధ్యక్షులు శ్యాంబాబు గారు, పిసిసి ఎల్సిసి స్త్రీల సమాజం, మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను. 31 సంవత్సరాల నుంచి మీరు అనేకమైన బోధలు వింటున్నారు. ఈ రక్షణ సువార్త మహాసభల్లో మరి ఎంతోమంది వర్తమానికులు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సువార్తలో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి, చాలా మార్పులు కలుగుతున్నాయి. మరి ఆయా సువార్థికులు వివిధ రకాలైన బోధలు మనకు అందించడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర సౌవార్థిక లోదరణ సంఘం, ఇది దేవుని వాక్యం మీద నిర్మితమైన సంఘం. మీరు చేయవలసిన కార్యం ఏంటంటే, ఈ బెరయ తెస్సలోనిక సంఘం వారు పౌలు శీలలు ఎంతో గొప్ప మరి సువార్థికులు. వారు చెప్పిన బోధ దేవుని యొక్క వాక్యములో ఉన్నదా లేదన్నది వారు పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. కనుక మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు మరి దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ఆ దేవుని వాక్యం చదివినప్పుడు దానిలో ఉన్న సత్యాలు మీకు అర్థమవుతాయి. కనుక బోధ యందు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినాల్లో దేవుని సువార్త చాలా రకాలైన మార్పులు కలుగుతున్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత మరి విశ్వాసులకు గురుడితనం అనేది కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేతే దేవుని వాక్యాన్ని మీరు బాగా క్షుణ్ణంగా మరి ధ్యానం చేసే వాక్యాన్ని మీ హృదయాల్లో మీరు ఫలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక మన సంఘము దేవుని వాక్యం మీద నిర్మితమైంది. దేవుని వాక్యం అందరికీ తెలుసు. ఈ సువార్త ఉజ్జీవ కూడికలు దేని కొరకంటే మనం రీఛార్జ్ చేయబడ్డానికి అంటే మరలా మనం బలపరచబడి దేవుని కృపలో మనం ఇంకా బలంగా మన సంఘాన్ని నడిపించుకోవడానికి. కనుక దేవుడు మీకు చక్కటి తలాంతులు ఇచ్చాడు. మీ సంఘాలను మీరు చాలా ఘనంగా నడిపించుకుంటున్నారు. ఇంకా ఏవైనా సవరణలు ఉంటే దేవుని వాక్యం ద్వారా వాటిని సరిచేసుకుని ఈ దేవుని సంఘాన్ని మరి దేవుని కృపలో మీరు నడిపించుకోవాలి. రెండవ రాకడలో ఎత్తబడే సంఘముగా మన సంఘం ఉండాలి. మీరు చక్కటి వాక్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనలను నియమించాడు. ఆయన ఎందుకొరకు మనల్ని నియమించాడని, రక్షణ పొందడానికి మనల్ని నియమించాడు. ఉగ్రత పాలవడానికి మనల్ని నియమించలేదు. సువార్త అంటే ఏంటంటే మంచి వార్త, మంచి మాటలు బోధించాలి. ఈ దినాల్లో సువార్త ఏమైపోయిందంటే మరి రకరకాలైన భయభ్రాంతులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అది సరైన సువార్త కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఈ అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మాకంటే గొప్ప విశ్వాసం మీలో ఉండొచ్చు. ఒకవేళ మేము బోధ చేస్తున్నాం, ఒకవేళ మాలో కొద్దిపాటి మరి అవిశ్వాస పోకడలు ఉండొచ్చు, కానీ వినుచున్న మీరు విశ్వాసములో మీరున్నారు. ఇంకా స్థిరులుగా ఉండాలి. అందుకని రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు. కనుక అనేక పర్యాలు సువార్త అంటే మరి నరకం గురించి ఎక్కువ బోధ ఉంటూ ఉంది. నరకానికి పాత్రులు కావడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుని కృపను బట్టి ఆ నిత్యరాజ్యానికి మనము వారసులుగా చేయబడ్డానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకొరకే మనం దురద చెవులు కలిగిన వారి వలె కల్పనా కథల వైపు మనం మరులు కొలపడకూడదు. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇంకా రాబోయే దినాల్లో ఇలాంటి ఉజ్జీవ కూడికలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి కలుగుతుంది. అందుచేతే దేవుని వాక్యం మీద మనం ఆనుకుని ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుని ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి.
ఆ రీతిగా మరి క్రీస్తుల ఉదరం దేవాలయం పెట్టవారిపేట మీరు ఆ క్రమంలో ముందుకు వెళ్తారని మా విశ్వాసం. కనుక మన సంఘముల కొరకు, మన సెనడ్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.